హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చూసేది ఈలియట్ వేవ్. సో, ఈ ఈలియట్ వేవ్‌లో మనం ప్యాటర్న్స్‌ని ఎలా ఐడెంటిఫై చేసి ట్రేడ్ ప్లాన్స్ తీసుకోవచ్చు అండ్ ఎక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తర్వాత మంచి బుల్లిష్ ర్యాలీ ఉంటది. అండ్ ఎక్కడ ఏ బ్రేక్ డౌన్ తర్వాత నెగెటివ్‌గా మళ్ళీ సెంటిమెంట్స్ రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో, ఈ 2 తెలుసుకుందాం ఈరోజు. సో, ఈలియట్ వేవ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక ఛానెల్‌లో మాత్రమే నిఫ్టీ టారిఫ్ న్యూస్ వచ్చింది కదా! ప్రీవియస్‌లీ సెకండ్ రోజు నైట్. సో, ఆ రోజు నైట్ తర్వాత నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. సో, స్ట్రాంగ్ గ్యాప్ అప్. ఈ గ్యాప్ అప్ తర్వాత మళ్ళీ ఒక ఛానెల్‌లో నిఫ్టీ ట్రేడ్ అవ్వడం జరిగింది. ఇన్ని డేస్ మొత్తం. సో, ఫిబ్రవరి మంత్ మోస్ట్‌లీ ఒక 15 డేస్, 16 డేస్ ట్రేడింగ్ సెషన్స్ అన్నీ ఇదొక ఛానెల్‌లోనే నిఫ్టీ ట్రేడ్ అయింది. చెప్పాలంటే ఇది ఇన్వెస్టర్స్‌కి నెగెటివ్ ఇంపాక్టే. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ గానీ, నార్మల్ స్టాక్ ఇన్వెస్టర్స్ గానీ, సో, వీళ్ళకి అడ్వాంటేజ్ అంటూ ఇంకా ఉంటది. కానీ ఇంకొంచెం టైం పట్టేటట్లు ఉంటది. ఎందుకంటే ఈ యూఎస్ ఇరాన్ వార్ ఉంది. ఇంకిప్పుడు రీసెంట్‌గా మళ్ళీ ఈ యూఎస్ టారిఫ్స్ సుప్రీం కోర్టు స్ట్రైక్ ఆఫ్ చేసింది కదా! సో, మళ్ళీ దాని మీద ట్రంప్ ఓవర్‌నైట్‌లో మళ్ళీ 10% మళ్ళీ పెంచానని చెప్పేసి కొత్త టారిఫ్స్ అని. సో, ఇదంతా నెగటివిటీ వల్ల నిఫ్టీ ఇంకా ట్రెండ్ డిసైడ్ అవ్వాలంటే కొంచెం టైం పడతది. కొంచెం కష్టమే అవుతది. ఇన్వెస్టర్స్ గానీ, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ గానీ, స్టాక్ ఇన్వెస్టర్స్ మెయిన్‌లీ. సో, వీళ్ళకి ట్రెండింగ్ డిసైడ్ అవ్వాలంటే ఇంకొంచెం టైం పడతది ఖచ్చితంగా. సో, ఇప్పుడే మంచి బుల్లిష్ ర్యాలీ టైం తీసుకుంటది నిఫ్టీ. అండ్ నిఫ్టీలో స్టాక్స్ గానీ, మిడ్ క్యాప్ స్టాక్స్, మిగతా లార్జ్ క్యాప్‌లో, మిడ్ క్యాప్‌లో, స్మాల్ క్యాప్‌లో ఫినాన్షియల్ స్టాక్స్ గానీ, ఫార్మా స్టాక్స్ గానీ, సో, అన్నిటి మీద ఇంపాక్ట్ ఉంటది ఈ గ్లోబల్ టారిఫ్స్ విషయంలో. సో, రేపు మళ్ళీ నిఫ్టీ ఎలా రియాక్ట్ అవుతదో కూడా అర్థం కాదు. మొన్న నైట్ సుప్రీం కోర్ట్ స్ట్రైక్ చేసిందని చెప్పేసి దాని మీద పాజిటివ్‌గా సెంటిమెంట్ చూపించింది గిఫ్ట్ నిఫ్టీలో. సో, అది పక్కన పెడితే ఇంకా టైం పడతది. ఎందుకంటే మళ్ళీ ట్రంప్ గ్లోబల్ టారిఫ్స్ అని చెప్పేసి ఇంకొక కొత్త న్యూస్, కొత్త రూల్స్ అని చెప్పేసి మళ్ళీ ఏదో ఒకటి నెగెటివ్‌గా ఇంపాక్ట్ చేయాలనే ప్లాన్ చేస్తారు. దాని మీద మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతదో తెలీదు రేపు మళ్ళీ నిఫ్టీ. మళ్ళీ గ్యాప్ ఉన్న 300 పాజిటివ్ పాయింట్స్ మళ్ళీ నెగెటివ్‌లోకి వెళ్తాయా? మళ్ళీ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఒకవేళ ఏదో ఒక న్యూస్ మీద మంచి రియాక్షన్ ఇట్లా జరిగితే, సో, మాక్సిమం గ్యాప్ అప్ అవుతే ఈ ఛానల్ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకుందాం. సో, ఛానల్ బ్రేక్అవుట్ ఇచ్చినా గానీ మళ్ళీ రీటెస్ట్ చేయడానికి 25,700 వరకు వచ్చి మళ్ళీ ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, కంటిన్యూయస్‌గా మళ్ళీ ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంటది. మళ్ళీ నెగెటివ్ న్యూస్ ఇంపాక్ట్ అవుతే మళ్ళీ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి. కానీ ఈ ఛానల్‌లో మళ్ళీ బ్రేక్ డౌన్ తీసుకుంటే, సో, ఎగ్జాక్ట్‌లీ 25,400 బిలో బ్రేక్ డౌన్ తీసుకుంటే మళ్ళీ ప్రీవియస్ లో ఎక్కడైతే ఫామ్ అయిందో, సో, ఇక్కడ లో ఉంది కదా! సో, ఈ లో వరకు ఈ లో కంటే ఇంకా కిందికి వెళ్ళి బాటమ్ ఔట్ చేయడానికే ప్లాన్ చేస్తది. డబుల్ బాటమ్ కాదు. సో, మెయిన్‌లీ ఎప్పుడే ఈ ఇన్వెస్టర్స్ గానీ, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి డబుల్ బాటమ్‌కి, ఫుల్ బాటమ్ ఔట్‌కి రెండిటికి మేజర్ డిఫరెన్స్ ఉంటది. మేజర్ ట్రెండింగ్ గానీ, మేజర్ బుల్ ర్యాలీ గానీ, సో, ఒక 2000, 3000 పాయింట్స్ ర్యాలీ గానీ, సో, ఇన్ని పాయింట్స్ ర్యాలీ అవ్వడానికి మార్కెట్ ఇంకొక బాటమ్ క్రియేట్ చేసుకుంటది ఖచ్చితంగా. సో, 24,000 అయినా కావచ్చు, 24,000 నియర్లీ 24,300, 200 కూడా అవ్వచ్చు. సో, ఇది లాస్ట్ ప్రీవియస్ బాటమ్ ఔట్ చేసింది కదా! ఆల్ టైమ్ హై నుంచి. ఈ బాటమ్ ఔట్ కాకుండా ఈ డబుల్ బాటమ్ కూడా ఆలోచించొద్దు. ఇంకా బాటమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ప్రీవియస్‌లీ నిఫ్టీ కూడా సేమ్ అలానే ర్యాలీ అయింది. ఎప్పుడైతే ఈ టారిఫ్స్ విషయంలో మళ్ళీ బ్రేక్ ఇచ్చామో, సో, అప్పుడు మళ్ళీ నిఫ్టీ ర్యాలీ అయింది. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇదొక మేజర్ డిఫరెన్స్ ఉంటది. మెయిన్‌లీ ఫర్ ఇన్వెస్టర్స్. సో, ట్రేడర్స్ కంటే ఈ ఇంట్రాడే ట్రేడింగ్ కాబట్టి వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇందులో ఇన్వెస్టర్స్‌కి మాత్రం ఇక్కడ ఉంది కదా! సో, ఇక్కడ ఫస్ట్ బాటమ్ చేసింది. ఓ టైప్ ఆఫ్ ఆల్ టైమ్ హై తీసుకొని, సో, ఇదంతా టారిఫ్ విషయంలోనే ఇదంతా వోల్టాలిటీ ప్లస్ మళ్ళీ నెగెటివ్‌గా ఇంపాక్ట్ అండ్ మళ్ళీ రివర్సల్ అయింది. మళ్ళీ మేజర్ రివర్సల్ వచ్చింది కదా! సో, ఇప్పుడు కూడా అదే జరిగే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, మేజర్ బాటమ్ తీసింది కదా ఇక్కడ. సో, డబుల్ బాటమ్‌లా తీసుకోకుండా లాస్ట్ ఎక్కడైతే ఇంకొక స్టెప్ కిందికి తీసుకొని నిఫ్టీ అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీ అవ్వడం. సో, ఇది మేజర్ థింగ్ ఇందులో. సో, ఎప్పుడైతే ఇలా రివర్సల్‌గా మంచి పొజిషన్ చూపించిందో, సో, అప్పుడు మనం పొజిషన్ తీసుకోవడం బెటర్. ఇన్వెస్టర్స్ మెయిన్‌లీ అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కూడా. సో, ఇలా చూస్తే మాక్సిమం బాటమ్ ఔట్ చేయాలి. కానీ సో, ఇప్పుడు పాజిటివ్‌గా ఇంపాక్ట్ అవుతే మాత్రం ఇంకొక మంచి రివర్సల్ అయ్యి
సో మార్కెట్ ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ 25,400 బిలో బ్రేక్ డౌన్ తీసుకుంటే మాత్రం మాక్సిమం ఇంకొక మంచి బాటమ్ అవుట్ చేయడానికే నిఫ్టీ ప్లాన్ చేస్తుంది. సో అలా చూసుకొని ట్రేడ్ చేస్తే బెటర్. ఇంకా అండ్ ఇన్వెస్టర్స్ కూడా అంతే. సో మాక్సిమం అలా మళ్ళీ టారిఫ్ విషయంలో ట్రంప్ మళ్ళీ స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తే మాత్రం 24,200 300 కూడా చూసే ఛాన్స్ ఉంటాయి. సో నిఫ్టీ ఇప్పుడు మాత్రం ఇన్వెస్టర్స్కి మ్యూచువల్ ఫండ్స్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకుంటే ఇంకొంచెం టైం తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ 2 years నుంచి నిఫ్టీ మినిమం రిటర్న్ ఇచ్చింది. సో గోల్డ్ సిల్వర్స్ కంటే ఇంకా మినిమం రిటర్న్ ఇది నిఫ్టీకి. మంత్లీ ఈజీలీ ఒక 12-13% రిటర్న్ తీసుకున్నని నిఫ్టీ ఇంకొంచెం మంచి ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ టారిఫ్ విషయంలోనే ఇన్ని ఇయర్స్ కానీ 1.5-2 years నుంచి ఇదే టారిఫ్ విషయంలో నిఫ్టీ అండ్ FIS సెల్లింగ్ కానీ, సో ఇదంతా ఓవరాల్ న్యూస్ ఇంపాక్ట్ వల్లే నిఫ్టీ ఆగిపోయింది. లేకుంటే మంచి రివర్సల్ తీసుకొని మంచి బ్రేక్ డౌన్ తీసుకుని 27,000 వరకు ర్యాలీ అయ్యి మళ్ళీ 27,000 నుంచి 28,000. సో అలా ఆపర్చునిటీస్ చూసుకోవచ్చు. కానీ ఆల్ టైమ్ హై నుంచే రియాక్షన్ తీసుకుంటుంది. సో ఇక్కడ సెకండ్ టైం అండ్ థర్డ్ టైం కూడా ఆల్ టైమ్ హై నుంచే రియాక్షన్ తీసుకుంది. సో మన మేజర్ నెక్స్ట్ బ్రేక్ డౌన్ ఎక్కడంటే 25,400. సో ఇదంతా ఛానల్స్ అన్ని రియాక్షన్ తీసుకున్నాయి ఇక్కడ నుంచి, ఇవన్నీ క్యాండిల్స్. సో మళ్ళీ బ్రేక్ డౌన్ తీసుకుంటే M ప్యాటర్న్ కానీ W ప్యాటర్న్ లా ఫామ్ అయ్యి నిఫ్టీ మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ట్రేడర్స్ కాకుండా ఇన్వెస్టర్స్కి అయితే మంచి ఆపర్చునిటీస్ ఇవి. ఒకవేళ మళ్ళీ బ్రేక్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక బాటమ్ అవుట్ వరకు వెయిట్ చేయాల్సిందే ఇన్వెస్టర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్. వాళ్ళు వెయిట్ చేయాలి. డైలీ వోల్టాలిటీ ఎలాగో ఉంటుంది ఈ టారిఫ్ విషయం కానీ US-Iran వార్ కానీ. సో దీని మధ్యలో ఈ 10 days కానీ ఇంకొక 20 days కానీ ఈ న్యూసెస్ అన్నీ ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. వోల్టాలిటీ ఉంటూనే ఉంటుంది. సో మొన్న వచ్చిన థర్స్డే రోజు ఈ బిగ్ రెడ్ క్యాండిల్ ఉంది కదా, సో అదంతా న్యూస్ ఇంపాక్ట్ ఈ క్యాండిల్. సో నెక్స్ట్ డే మళ్ళీ ఆ న్యూస్ మీద ఇంకొక 10 days వరకు టైం ఉందని చెప్పేసి US-Iran మధ్య టారిఫ్ విషయంలో కానీ, సో దాని విషయంలో కూడా నిఫ్టీ ఇంపాక్ట్ కాకుండా రివర్సల్ అయ్యింది. సో ఇది ఒక పాజిటివ్ న్యూస్. ఒకవేళ గ్యాప్ డౌన్ తీసుకుంటే నేను చెప్పినట్టు, సో మీరు ఆ డే ట్రేడింగ్ సెషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. థర్స్డే రోజు ఇలా ట్రేడింగ్ సెషన్లో చెప్పాను లైవ్ సెషన్ తర్వాతనే. సో 25,400 బిలో తీసుకుంటే నిఫ్టీ ఇంకా బాటమ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. కానీ గ్యాప్ డౌన్ తీసుకోకుండా మళ్ళీ అక్కడ నుంచే రివర్సల్ అయింది. ఎందుకంటే ఆ రోజు నైట్ మళ్ళీ పాజిటివ్ న్యూస్ వచ్చింది కదా, సో దానివల్లే రివర్సల్ అయింది. సో హాఫ్ రివర్సల్. అండ్ మనం అనుకున్న ఛానల్ నుంచి నిఫ్టీ బ్రేక్ డౌన్ తీసుకుంటుందా బ్రేక్అవుట్ తీసుకుంటుందా అని చూసుకోవాలి మనం. సో బ్రేక్ డౌన్ అంటే 25,400 అండ్ మిగతాది పాజిటివ్ న్యూస్తో మళ్ళీ 26,000 వరకు నిఫ్టీ మళ్ళీ ఆల్ టైమ్ హై కొట్టడానికి ప్లాన్ చేస్తుంది. సో ఆల్ టైమ్ హై నుంచి కొట్టి మళ్ళీ నిఫ్టీ 26,000 మేజర్ సపోర్ట్లా తీసుకుంటే మనకి ఎప్పుడైతే 26,000 మేజర్ సపోర్ట్లా తీసుకుంటుందో, సో ఆ రోజు నుంచి నిఫ్టీ మంచి ర్యాలీ కనబడే ఛాన్స్ ఉంటుంది. అండ్ మెయిన్లీ ఫర్ ఇన్వెస్టర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ కానీ. సో ట్రేడర్స్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే వోల్టాలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో నిన్న మనం చూసిన సెషన్లో మేజర్ వోల్టాలిటీ చూపించింది. సో అదొక్కటి మనం జాగ్రత్తగా ఓఐ మీద డిపెండ్ అయ్యి చేంజ్ ఇన్ ఓఐ ఎలా బిహేవ్ చేస్తుంది, టైంకి ఓఐ షిఫ్ట్స్ ఎలా ఉన్నాయి, సో దీని మీద మనం మళ్ళీ ప్రైస్ యాక్షన్ మెయిన్లీ ఈ ప్రైస్ యాక్షన్లో కీ లెవెల్స్ ఇంకా మెయిన్. సో కీ లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకుంటుందా, కీ లెవెల్ నుంచి రియాక్షన్ తీసుకుంటుందా. సో మోస్ట్ ఆఫ్ ద టైం కీ లెవెల్సే మెయిన్ ఇంపాక్ట్ చూపిస్తాయి. మీరు ఎప్పుడైతే కీ లెవెల్స్ని అవాయిడ్ చేస్తారో అప్పుడు నిఫ్టీ ఎంత అన్నెసెసరీ ట్రేడ్స్ తీసుకోవడం కానీ ఎక్కువ లాస్ అవ్వడం కానీ, సో అదే కనబడుతుంది. అండ్ ఇది మేజర్ సపోర్ట్ మన 25,400. సో ఈ 25,400 నుంచి మ్యాక్సిమం ఒక వోల్టాలిటీ రేంజ్లో కానీ ఏదైనా ఒక పాజిటివ్ ఇంపాక్ట్లో మళ్ళీ 26,000 టచ్ అవ్వడం కానీ మళ్ళీ రిజెక్షన్ తీసుకోవడం కానీ, సో ఇది ఒక ఛానల్లో నిఫ్టీ ఉండే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. మళ్ళీ నెగిటివ్ న్యూసెస్ కానీ ఇంపాక్ట్ అవుతాయి ఆర్ పెండింగ్ న్యూస్ ఏమైనా ఉంటే. సో ప్రజెంట్ మాత్రం మళ్ళీ టారిఫ్ విషయంలో మళ్ళీ సిస్టమేటిక్గా టారిఫ్స్ లేకుండా ఇష్టం ఉన్నట్టు టారిఫ్స్ వేయడం, సో ఇదంతా ట్రంప్ చేసే ఇంపాక్ట్ వల్ల మాత్రమే, ఆ న్యూస్ వల్ల మాత్రమే నిఫ్టీ ఇంకా ఇంపాక్ట్ అవుతుంది. దాట్స్ ఇట్ గైస్. మళ్ళీ మండే ట్రేడింగ్ సెషన్లో కలుద్దాం. రేపు మంచి లైవ్ స్ట్రీమ్ ఉంటుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా టైంకి నేను డేటా పోస్ట్ చేస్తూనే ఉంటా. అండ్ థ్యాంక్ యూ. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు మంచి నాలెడ్జ్ వచ్చింది అనుకుంటే. అండ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు అప్చనెట్స్ తెలుగు.